అందరూ కూడా. మన ఎదురుగా బుచ్చి చౌదరి గారు ఉన్నారు, మోస్ట్ సీనియర్ లీడర్ తెలుగుదేశం పార్టీలో. ఆయన ఎంత పద్ధతిగా మాట్లాడతారు. ఎప్పుడన్నా నేను ఇన్నిసార్లు ఎమ్మెల్యేని అయ్యాను, నాకు తిరిగే లేదని ఒక్క మాట ఎప్పుడన్నా మాట్లాడండి ఆయన. ఇది సంస్కారం. అది అది జన్మతః పువ్వు పుట్టగా జన్మతః రావాలండి. అతను పవన్ కళ్యాణ్ గారి గురించి అతను అధికారంలో ఉన్నప్పుడు పదే 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 పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని వ్యక్తిగతంగా విమర్శించేవాడు. నేను అప్పట్లోనే చెప్పాను ఒకసారి, పవన్ కళ్యాణ్ గారిని నేను ఎందుకు చెప్పానంటే, ఈయన ఎంత మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు ప్రతి విమర్శ చేసేవాడు కాదండి. అతని పని అతను చేసుకునేవాడు, ఎవరినన్నంటే ప్రశ్నించి కూడా వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారిని అనవసరంగా కెలుపుకుంటున్నావు నువ్వు, అతను నార చుట్టిన నాటు బాంబు లాంటి వాడు, నువ్వు సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే నీ చేతిలో పేలిపోతాడా బాబు, చూసుకోండా బాబు అని చెప్పి మన వైసీపీ వాళ్ళు ఎవరు కనపడినా. అలాగే చంద్రబాబు నాయుడు గారిని నేను మీకు ప్రతిపక్షవాద నేను నా భిక్ష అంటాడు అతను. అతను ఎవరండి? ప్రజలు ఇస్తారు. ఎవరికన్నా ఏ హోదా అయినా ప్రజలు నిర్ణయిస్తారు. దాన్ని స్పీకర్లు లేకపోతే చట్టం దాన్ని అమలు చేసి వాళ్ళు అమలు చేస్తారు. ఒక 5-6 మంది వేరుగా ఉన్నారు, ఇంకో 10 మంది కూడా మా వాళ్ళు తీసుకొచ్చేస్తామంటే నేనే ఎందుకులే వద్దులే అని చెప్పి ఆయనకి నేనే ప్రతిపక్షం ఇచ్చానని చెప్పి నేను చెప్తే కాబట్టి ఆగిందని. ఇప్పుడు ఇతను శతకోటి అబద్ధాలు ఆడతాడండి. ఆయన ఎన్ని పచ్చి అబద్ధాలు బరి తెగించి అసలు అవతలోడు ఏమనుకుంటున్నాడో అని కూడా మినిమం కించిత్ ఆలోచన కూడా లేకుండా మాట్లాడుతున్నాడు. ఇది అసలు నేను ఏమనుకున్నానంటే, ఈ మధ్యకాలంలో నేను ఒట్టు పెట్టుకున్నాను, ఇతని గురించి మాట్లాడకూడదు ఎక్కడ కూడా, ఇతని పేరు తలవకూడదని అనుకున్నాను నేను. కానీ ఇన్ని అబద్ధాలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే ఆ కూటమి నాయకులకి ఎలా ఉందో తెలియదు, కానీ మాలాటోళ్ళు కూడా ఒళ్ళు మండిపోతా ఉందండి. ఇంతకీ ఇన్ని అబద్ధాలు ఎలా మాట్లాడుతున్నాడా? అసలు ఇతను రాజకీయాలకు అర్హుడా? ప్రజలందరూ కూడా ఏదో ఒక మర్మం మైకంలో అతన్ని ఇలాంటి వాడిని పవన్ కళ్యాణ్ గారిని అంటాడు ఇతను ఈ ప్రెస్ మీట్ లో, అతను కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటాడు. నేనేమనుకున్నానంటే, ఇంత మాట అనేసాడు, 21 సీట్లు పోటీ చేసి 21 100% గెలిచాడు ఆయన పట్టుకుని ఎలాగంటున్నాడంటే, ఇతను 170 సీట్లు అని చెప్పేసి కనీసం ఒక 20 సీట్లు కూడా గెలవలేకపోయాడు ఇతను. పైగా ఛాలెంజ్లు చేసాడు, సవాళ్ళు విసిరాడు. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనిపించి, ఇతను కార్పొరేటర్కి తక్కువే ఎమ్మెల్యేకి కూడా. అది కూడా మాట్లాడదాం సార్, అది కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఆ మాట్లాడినప్పుడు, ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఆ మాటలు ఆ హావభావాలతో కూడా మీకు చూపించి మాట్లాడదాం. అయితే ఇంత క్లియర్గా రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు లేకపోతే సాంప్రదాయాలు అన్నీ ప్రస్తావించిన తర్వాత కూడా ఈ ఒక్క విషయం మీదే ఎందుకు అసలు ఇట్లా వ్యవహరిస్తున్నారు? అంటే సభకి రావడం ఇష్టం లేక, ఆ విషయాన్ని చెప్పకుండా ప్రజలకి నాకు ఇలా చేస్తున్నారు కాబట్టి అని చెప్పే ప్రక్రియ, లేకపోతే నిజంగా ఆ పాత్ర పోషించాలనేటువంటి ఉత్సాహంతోనా? ఏమి కాదండి. అతనికి ఇప్పుడు వీళ్ళు చాలా ఉదారం, కూటమిలో ఉన్న నాయకులు వీళ్ళందరూ చాలా ఉదార వైఖరి ఉంటుందండి వీళ్ళకి. అతను సామాన్యమైన ఎమ్మెల్యేగా గేటు దగ్గర దిగి నడిచి రావాలి. తొలుత అసెంబ్లీకి హాజరైనప్పుడు ప్రమాణ స్వీకారానికి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, మాజీ ముఖ్యమంత్రి కదా అని కన్సర్న్ చేశారు వీళ్ళు. ఆ కన్సర్న్ తోటి అతను ఏమనుకుంటున్నాడంటే, ఇలాగ గారం గుడుతున్నాడు అతను, గారం చేస్తారేమో చూస్తున్నాడు అతను. అక్కడికి వచ్చిన తర్వాత అతనికి ఇప్పుడు చాలా మంచి హోదా ఇచ్చేది, డిప్యూటీ సీఎం కూడా ఇచ్చారు కూడా. ఒకవేళ కాకపోతే తీసుకోయా బాబు అని వాళ్ళ చేతిలో పని కాబట్టి. రేపు నాకు సీఎం అడుగుతాడు, నాకు రోజుకు 1 గంట సీఎం కింద ఉండాలి నేను అంటాడు. ఇస్తారా? రాజ్యాంగం ఒప్పుకుంటుందండి? కోర్టు న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయి. న్యాయస్థానాలకి మీ స్పీకర్ నిర్ణయాలను ప్రభావితం చేసే ఇది ఉంటుందండి న్యాయస్థానాలకు. ఎందుకంటే స్పీకర్ అనే రాజ్యాంగబద్ధ పదవి, విచక్షణాధికారం కలిగిన పదవి. న్యాయస్థానాలు చట్టాల ప్రకారమే న్యాయస్థానాలు పనిచేస్తాయండి. చట్టంలో ఏముంది అది చెప్పాలి. తీర్పు కూడా వ్యాఖ్యానం కూడా చేయకూడదండి న్యాయస్థానం. సాధారణ ఇటీవల కాలంలో న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చినా ఏమైపోయినా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలు కూడా చేయకూడదు ఇక్కడ. అది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి అయినా సరే, ఏ న్యాయ నిపుణులైనా సరే. ఎందుకంటే ఇతను లెటర్ రాశాడు స్పీకర్ గారికి. ఆ కనీసం ఆ స్పీకర్ గారిని తోపు తురుము ఏ ముఖ్యమంత్రి అయినా సరే అధ్యక్ష అని మర్యాదగా పిలవాలి. సార్ అని పిలుస్తారు స్పీకర్ గారిని, గౌరవ స్పీకర్ గారిని పిలుస్తారు. అటువంటిది ఆ లేఖలో బెదిరిస్తాడా, హెచ్చరిస్తాడా? నేను నిన్ను క్షమించి విడిచిపెడతానని చెప్పాడు స్పీకర్ గారు. ఆయన చాలా పెద్ద మనసు చేసుకున్నాడు. ఇమీడియట్ గా పిలిపించి నిలబెట్టచ్చు, అసెంబ్లీలో నిలబెట్టచ్చు, అతను శిక్ష చేయించవచ్చు, అతను తక్షణం అనర్హత వేటు చేయొచ్చు.
ఇటువంటి కక్షపూరిత రాజకీయాల అవకాశాన్ని వీళ్ళు కక్ష తీర్చుకోవడానికి వాడుకోరండి వీళ్ళు. మేము చూస్తున్నాం కదా 7-8 నెలల నుంచి నోటికి వచ్చినట్టు మాట్లాడిన కొడాలని తిరుగుతూ ఉన్నాడు, నోటికి అదుపు లేని రోజా తిరుగుతూ ఉన్నది, అడ్డగోలు దోపిడీ చేసిన పెద్దరెడ్డి అలాగే కూర్చుని ఉన్నాడు, తిరుమల అపవిత్రం చేసిన కరుణాకర్ రెడ్డి పైకి కిందకి చూస్తుండే వాళ్ళకే మాట్లాడుతూ ఉన్నాడు, పేరు నాని ఏం పీకుతావు అంటున్నాడు, అంతర్యుద్ధం వస్తావా అంటున్నాడు గోరంట్ల మాధవ్, ఇలాగ అనేక మంది. అయినా సరే సమయంలో పాటిస్తున్నారు, చట్ట ప్రకారమే పోనిద్దాం అంటున్నారు, రైట్. చట్టాన్ని తన పని సార్ సార్ మీరు అన్నట్లుగా చట్టం ఒకసారి- చట్టం కానీ న్యాయపరంగా కూడా వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారు కాబట్టి మాజీ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి గారు మనతో పాటు ఫోన్ లైన్లో ఉన్నారు. అసలు న్యాయపరంగా కూడా ఏంటనేది కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. నమస్కారం రామకృష్ణారెడ్డి గారు. నమస్కారం. సరే, మనం చూస్తున్న ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా సంబంధించినటువంటి అంశం పైన జరుగుతున్నటువంటి